నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్డేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులైనటువంటి
దేవునికి బిడ్డలందరికీ నిండార వందనాలు. ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా కలుసుకొని దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుని ధ్యానించడానికి, ఆయనతో గడపడానికి, ఆయన మహింపరచడానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చిందండి. మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమించి ఈ 2025 సంవత్సరం ముగింపులోకి వచ్చి ఆయన జన్మదిన వేడుకని నిన్నే మనందరినీ రాజులకు రాజు పుట్టాడు అని యావత్ ప్రపంచం అంతా పండగ చేసుకుని ఎలుగెత్తే మహాదేవుని కీర్తించామండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. పశుబాలుడిగా పుట్టాడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళి యొక్క జన్మపాపం, కర్మపాపాన్ని విమోచించడానికి వచ్చిన ఆ దేవుణ్ణి ఆరాధించడం ఎంత గొప్ప విషయం, ఎంత గొప్పది విషయం, ఎంత గొప్ప విషయం. ఈరోజు నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, నా విషయమే అభ్యంతర పరిశుద్ధుడైన దేవుడు నేను రక్షించును. పరిశుద్ధుడైన దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఆ రక్షించే వ్యక్తికి, రక్షించగలిగిన వ్యక్తికి సమర్థుడై ఉండాలి. అటువంటి వ్యక్తి రక్షించగలుగుతాడు. కనుక మరి మొట్టమొదటగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మళ్ళీ మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, కొత్త సంవత్సరంలో కలుసుకుంటాం. అంతవరకు నిండారా దీవులు ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ అయిపోతుంది, జనవరి 1 వస్తుంది. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మరి మీరు ఈ యొక్క క్యాలెండర్స్ ప్రింట్ చేయాలి. కనుక మీలో ప్రేరేపణ కలిగితే క్యాలెండర్స్ మీ యొక్క పేరు మీద కూడా ఇంచుమించు 15,000 20,000 అవుతుంది. ఈ క్యాలెండర్స్ కి ఇంచుమించు 1000 క్యాలెండర్స్ పైబడి యావత్తు భారతదేశంలో ఈ టీవీ చూస్తున్న, ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు కావాలనే వ్యక్తికి అందరికీ కూడా పోస్టుల ద్వారా పంపిస్తుంటాం. మరి అలా చేయాలంటే 1000 క్యాలెండర్స్ ఇంచుమించు 20,000 రూపాయల వరకు క్యాష్ అవుతుంది ప్రింటింగ్ ఖర్చు. కనుక మీలో ప్రేరేపణ ఉంటే ఎవరైనా నేనే 20,000 ఇస్తాను అని ముందుకొస్తే ఆ 20,000 మీ పేరు మీద ఈ క్యాలెండర్ ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. అది మీకు కలిగితే, మీరు చేయగలిగితే చేయండి, సహకరించండి. దేవుని పనిలో ముందు సాగుదాం. ఇంతవరకు మేము ఈ 34 సంవత్సరాల్లో క్యాలెండర్స్ ఎప్పుడు వేయలేదు. మేము క్యాలెండర్స్ వేసి మన గొప్పతనాన్ని ప్రకటించుకోవడం నాకు ఇష్టం లేదు. నా దేవుని యొక్క పరిచర్య విస్తరింపబడడానికి నేను మీలాంటి వాళ్ళు సహకరిస్తే మీ పేర్ల మీద అనేక ప్రజలకి మన పరిచర్ని పరిచయం చేయటానికే తప్ప ఆ క్యాలెండర్ ప్రతిరోజు వాగ్దాన క్యాలెండర్ చూసుకోవడం బాగుంటుంది అనే ఉద్దేశం, ప్రేరేపణ మాకు కలిగినటువంటి ప్రేరేపణ మీలో కూడా ప్రేరేపించబడితే ఈ క్యాలెండర్స్ ప్రింటింగ్ చేయించుకొని ఆ ప్రింటింగ్ కి మీకు తోసింది మీరు సహకరించి ముందు సాగుదాం. మంచిది. ఈ సమయంలో క్రిస్మస్ మరి నిన్నే మనందరం గడుపుకున్నాం. క్రిస్మస్ పండగ ఎలుగెత్తి కీర్తించుకున్నాం. మరి నేనైతే ఒక భక్తుడు పాడినటువంటి పాట గుర్తొస్తుంది. శ్రమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా, నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య జీవాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే, నిన్ను గానగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ, నిన్ను గానగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ, శోధా మధుర కిరణాలు అరుణోదయం. ఎంత గొప్ప దేవుడు, ఎంత నిన్ను గానగా నిరుపేదగా. అవును, పండగ వచ్చిందంటే ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మరికొన్ని కుటుంబాలు చాలా బాధకరంగా, నా కూతురికి నేను ఏది చేరుకోవడం కొనలేకపోయానే అది ఇది అని బాధపడుతుంటారు. అటువంటి బాధల్లోనూ, కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల కోసం నా ప్రభు వచ్చాడు. వచ్చి మన శ్రమ హృదయ సహనాలు సమపాలు, ఆ శ్రమ పడుతున్న వ్యక్తుల్ని ఆయన ఆశీర్వదించడానికి మనల్ని ఈ లోకానికి వచ్చాడండి. అటువంటి సృష్టికర్త దేవుణ్ణి కొద్దిసేపు ధ్యానించుకొని ఆ మహాదేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు పొందుదాం. చూద్దాం. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను రక్షించును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మరి 3వ వచనం ధ్యానించుకున్నాం. యెహోవానగు నేను నీకు దేవుణ్ణు, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన పరిశుద్ధ దేవుణ్ణైనా నేను నిన్ను రక్షించేవాడును. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూసు శిబోనిచ్చాను. దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయం ప్రభువు చెప్తున్న మాట, యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధు ఒకటి ప్రభువు చెప్తున్న మాట, నేను నీకు దేవుడును, నిన్ను పరిశుద్ధైన దేవుడు నిన్ను రక్షించు. ఒకటి పరిశుద్ధైన దేవుడు, రెండోది రక్షించే దేవుడు. ఈ ప్రపంచంలో పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారని ప్రపంచం అంతా మీకు తెలుసా? ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి సైన్సిస్టులు, గొప్ప గొప్ప మేధావులందరూ ఒక పేరు పెట్టుకుందామని, ప్రపంచానికి ఒక దేవుడు ఉండాలని ప్రపంచ సైన్సిస్టులు, ప్రపంచ మేధావులు అందరూ కూడా, ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడుకొని ఎవరో పరిశుద్ధైన దేవుడని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు కూర్చొని ప్రపంచ మేధావులందరూ తరికించుకొని
అనేక దేవుళ్ళు తీసుకొచ్చి ఎవరు పరిశుద్ధైన దేవుడు, మానవాళి కోసం మానవాళి యొక్క జన్మపాపం కర్మపాపాన్ని విమోచించడానికి ఎవరా మహాదేవుడు అని వీళ్ళందరూ ప్రపంచ మేధావులందరూ తెలుసుకొని పేరు పెట్టినట్టు దేవుడు పేరు పెట్టిన గ్రంథం పరిశుద్ధ గ్రంథము. ఈ ప్రపంచ దేశంలో యావత్ మానవాళి కోసం ప్రాణ త్యాగం చేసిన దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు స్వామి, ఆయన ఒక్కడే ప్రపంచానికి రక్షణ మార్గం చూపించిన వాడు అని సత్యాన్ని తెలుసుకొని పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ ఒక్కదాన్ని అంటారు తప్ప ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో మతాలు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ గ్రంథాలు ఏ గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు. మా చిన్నతనంలో మా పల్లెటూళ్ళు అనేవారు, ఇప్పటికే అంటారు ఏమనంటే రామాయణం రంకు భారతం బొంకని. ఎంత భయంకరమైన మాట అంటారు, అది మనం ఉచ్చరించకూడదు. కానీ నేను ఎందుకంటున్నానంటే మా చిన్నతనంలో ఎక్కువ పల్లెటూళ్ళు ఇప్పటికీ నానుడి పదం, అలాగని ఎవరిని విమర్శించడానికి ఈ పదం అంటలేదు. కానీ ఏ గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం అనే మాట ప్రపంచ గ్రంథంలో ఏ గ్రంథానికి లేదు. పరిశుద్ధ గ్రంథం అనే మాట ఒక్క పరిశుద్ధ గ్రంథం అనేటువంటి దీనికే అన్నారు. ఎందుకు అలాగ అన్నారంటే ఈయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతే కలకన్నా ఆయన అంటాడు పరిశుద్ధుడైన దేవుడు నేను, నిన్ను రక్షించేవాడు నేను. రక్షించాలి, ఆపదలోను కష్టాల్లోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను రక్షించగల సమర్థుడైన దేవుడు ప్రపంచానికి ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు. అందుకని ప్రపంచానికి దేవుడు. ఏదైనా పండగ జరిగిందంటే ఆ ప్రాంతాల వరకే జరుగుతుంది, ఆ కులాని వరకే జరుగుతుంది, ఆ తెగలో ఉన్నటువంటి ప్రజల వరకే జరుగుతుంది, ఆ గ్రామానికే జరుగుతుంది. కానీ ఈ యేసుక్రీస్తు ఉన్నాడే యావత్ ప్రపంచానికి దేవుడు అయ్యాడు, పరిశుద్ధుడైన దేవుడు గనుక ఈ పరిశుద్ధ దేవుణ్ణి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ ప్రభు యేసుక్రీస్తుకి జననం గురించి ఉంది, మరణం గురించి ఉంది. చాలా మంది బైబిల్ వాక్యం లోకాసువార్త 1:17 చక్కని మాట అంటాడు. ఏంటి? అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించిరి. ఎస్, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్ 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 హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్. ప్రపంచానికి అంటున్నాడండి, ప్రపంచం అంతా చెప్తుంది ఏమనంటే అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించిరి. ఎస్, అతడు పుట్టినందువల్ల అనేకులు. ఎందుకు సంతోషించారు ప్రపంచం? ఎందుకు ఈరోజు ప్రపంచం అంతా పండుగ చేసుకుంటున్నారు? ప్రపంచం అంతా ఎలుగెత్తి కీర్తించారు. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారంటే కుంటోలు గుడ్డోలు, కుంటోలు కాలు ఇచ్చాడు, గుడ్డోలు కళ్ళు ఇచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చనిపోయిన వారి సైతము లేపాడు. ఎప్పటికీ కూడా ఆయన పరిశుద్ధులైన సేవకులతో ఉండి ఇప్పటికీ అద్భుతాలు చేస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. దమ్మున్న దేవుడు దమ్మున్న సేవకుడితో చేస్తుంటాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన సేవకులు కూడా అట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. అలాగే తను ప్రేమించి తను సేవ చేస్తున్న సేవకులు కూడా పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి సేవ చేస్తే ఆయన ఒక సాధనంగా ఆనాడు కుంటోలు కాలిచ్చి, గుడ్డోలు కళ్ళిచ్చి, మోగవారికి మాట ఇచ్చి, చనిపోయిన వారిని సైతం లేపి, గొడ్డిరాల్ని ఇల్లాలుగా చేసి అనేకుల్ని సంతుగలిగినటువంటి తల్లిగా చేశాడు అంటే ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేస్తూ ఉన్నాడు. ఎవరితో చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నీతిని ధరించుకొని. నేను ఈరోజు చెప్తున్న మాట, మన రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 16 సంవత్సరాలు అయింది. ఆ బిడ్డకి పిల్లలు లేరు. తన ఇంటికి పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకున్నారు. ఎంత విశ్వాసమో వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కానుకిచ్చి, ఈ టీవీ పరిసరికి వారు కానుకిచ్చి ప్రార్థన చేయించుకున్నారు. నేను వచ్చేసిన 2 నెలలకే ఆమె గర్భం ధరించి ఈరోజు 12 బిడ్డ మంచి బాబుని కని అద్భుతంగా మళ్ళీ ఎలుగెత్తి అనేకుల సాక్షిగా నిలబెట్టుకుని ఆమెను ఎంతమంది అయితే అవమానపరిచారో, ఎంతమంది నిందించారో, ఆడపడుసులు, చుట్టుపక్కల ఉండేవారు, చుట్టాల బంధువులు ఎంతమంది అవమానపరిచారో వాళ్ళందరూ కూడా ఈరోజు అద్భుతంగా ఆ బాబుని, ఆ తల్లిని చూసి సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసి సంతానం కలిగినటువంటి బిడ్డగా ఈరోజు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆయన అద్భుతాలు ఎవరి ద్వారా చేస్తుంటే ఆయన పరిశుద్ధైన దేవుడు కనుక ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి సేవ చేస్తాడే ఆ సేవకులతో ఇటువంటి అద్భుతాలు చేయిస్తుంటాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న కన్న తండ్రి ఈయన పరిశుద్ధైన దేవుడు కనుక యావత్ ప్రపంచం అంతా పరిశుద్ధుడు దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న పరిశుద్ధుడైన దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకుడా, ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితుడా, నిన్ను రక్షించగల సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడి తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు. అనారోగ్యాలు, ఎటువంటి వ్యాధులైనా, ఏ వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఎటువంటి భయంకర నష్టం వచ్చినా, ఏ వ్యాపారంలో కానీ, ఏ వ్యవసాయంలో కానీ, ఏ యొక్క కుటుంబంలో కానీ ఎటువంటి భయంకర సమస్యలతో తల్లడిల్లిపోతున్నా డోంట్ కేర్, అవన్నీ విడిచిపెట్టండి. నా ప్రభు వైపు తిరగండి. నా ప్రభు నీకోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి ఆ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాడు. మీకు తెలుసా? మీకు ఒక గొప్ప అద్భుతమైన విషయం చెప్తాను. కడప దగ్గర జమ్ములమడిగి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి, కడపలో ఆ యొక్క చిన్నమ్మ అనేటువంటి
ఆ తల్లి ఇంచుమించు 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు గల కోర్టు కేసుతో నలిగిపోతుంది. ఆ కోర్టు కేసు వాళ్ళ సొంత స్థలం, సొంత వాళ్ళే కోర్టు కేసు కేసారు. ఎవరికి ఇస్తే అంతకంట అది డైనామోలో ఉండిపోయింది ఆ ల్యాండ్. అది 18 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఈ తల్లి ఈ టీవీ చూసి ఆమె ప్రార్థన చేయించుకొని హృదయపూర్వకంగా కన్నీరు మున్నీరు ఏడ్చి ప్రార్థన చేయించుకుంది. మేము మాతో ఉన్న సహవాసంలో ఉన్నటువంటి సేవకులు అందరూ కలిపి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఈ 18 సంవత్సరాలు బాధపడుతున్న ఈ తల్లికి ఆ కోర్టు వారు ఆ కోర్టు కేసు ఈమె పక్షాన్ని వచ్చింది. ఆ కేసు తీర్పు నిజానికి ఆమె చెప్తుందండి, ఈ తీర్పు రాకముందు ఆమె కొన్న ఆస్తి పుల్లు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆమె తినడానికి డబ్బు లేదు, చాలా బాధలు పడుతుంది, తినడానికి కూడా ఇబ్బంది పడుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ తోటే ఆ కొద్దిపాటి పెన్షన్ తోటి బతుకుతుంది. అటువంటి తల్లికి ఎప్పుడైతే కోర్టు కేసు నుండి కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ స్థలం ల్యాండ్ ఎప్పుడైతే కోర్టు కేసు క్లియర్ అయిందో ఆ అద్భుత కార్యాన్ని చచ్చిపోదాం ఇంకెందుకులే బ్రతకలేమన్నటువంటి పరిస్థితిలో కన్నీరు మున్నీరై ఏడ్చి ప్రార్థన చేసేసరికి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈరోజు కోటేశ్వరాలు అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పరిశుద్ధుడైన దేవుడు నీ గొప్ప కార్యాలు చేస్తాడు. రక్షించగల సమర్థుడు రక్షిస్తాడు. నీ సమస్యల నుండి, నీ కష్టాల నుండి, నీ వ్యాధుల నుండి, నీ బాధల నుండి, నీకున్న వ్యాపారం కానీ వ్యవసాయం కానీ. నాయనా మరి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల వివాహం కాక సంవత్సరాలు గడుస్తున్న నీ కుమార్తెకు కానీ, వివాహమే సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం లేనటువంటి స్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుండి రక్షించగల సమర్థుడు ప్రభు యేసుక్రీస్తు. నీ కుటుంబంలో అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి ఇష్టపడిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు. నువ్వేమో గొర్రెపోతులు కానీ, మేకపోతులు కానీ, లేదా కోళ్ళు కానీ ఏవి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దేవుడు నీ కోసం నా కోసం బలియాగం అవ్వడానికే నిన్న జరిగినటువంటి పండగ క్రిస్మస్ పండగ. క్రిస్మస్ అంటే క్రీస్తు, మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ క్రీస్తు మస్ క్రీస్తుని ఆరాధించడం. కనుక ఈ సంధ్యాకాల సమయంలో చెప్పేది ఏంటంటే నీవే పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ వ్యాధులతో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా నీ దగ్గరికి వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు ప్రపంచంలో సృష్టిలో ఆకాశం కింద భూమిపైన అన్ని నామాల కన్నా పైనామం గల యేసుక్రీస్తు స్వామి నీ దగ్గరికి వచ్చి నీ సమస్యను పరిష్కరిస్తాడు. 18 సంవత్సరాల నుండి కోర్టు కేసుతో నలిగిపోతున్న ఆ తల్లి కేసుని విముక్తి పొందేసరికి ఒక్కసారి వాళ్ళ పిల్లలు కోటేశ్వరులై అద్భుతమైన వ్యాపారాలతో దిగ్విజయంగా ఉన్నతమైన స్థితిలో కుటుంబం అంతా రక్షణ పొందారు. ఈరోజు అద్భుతంగా దేవుని దీవెలు పొందుతున్నారు. కనుక ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, ఈ యొక్క నీదే సమస్యనైనా ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఈ లోకపు డాక్టర్లు మందులు లేవని చెప్పచ్చు. ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డాక్టర్. నా తండ్రి నా ప్రభు అని యేసుక్రీస్తు యావత్ ప్రపంచానికి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యావత్ ప్రపంచానికి దేవుడైన ఈ పరిశుద్ధ దేవుడు నీ సమస్యను పరిష్కరించగల సమర్థుడు. ఎటువంటి కఠోరమైన సమస్యనైనా పరిష్కరించి మనల్ని సంతోషభరితులుగా చేయటానికి ఇష్టపడిన ఏకైక దేవుడు ఈ పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు స్వామి ఒక్కడే. కనుక ప్రియ స్నేహితులారా, ఈ సంధ్యాకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు తప్పనిసరిగా ప్రభు వైపు తిరగండి. ప్రభు మీ వైపు తిరుగుతాడు, అద్భుతాలు జరుగుతాయి. మీరు పరిశుద్ధమైన దేవుడు రక్షిస్తాడనే విశ్వాసం ఉంచాలి. కనుక దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. నిర్గమాకాండం 14:30 చూద్దాం. 30 చక్కని మాట. 14:30 ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించును. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తునకు సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తునకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవానందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచాలి. మీకు తెలుసా, ఈ టీవీ చేస్తున్న ప్రియ స్నేహితుడా, ఈ టీవీ చేస్తున్న ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నాన్నగారు, అమ్మగారు, ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను, ప్రపంచంలో ఇటువంటి అద్భుతాలు చేసే దేవుడు మరెక్కడ కనిపించడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యథార్థంగా పరిశుద్ధ గ్రంథంలో
ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథం నేను కానీ ఇది తప్పు చెప్తే ఈ బైబిల్లో ఉన్న శిక్ష, ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ నా నెత్తి మీదకి రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తమ్ముడు యథార్థంగా పేరు చెప్తున్నాడు, పేరు కూడా చెప్తున్నాడు. ఒక తమ్ముడు వివాహం చేసుకుని 2 పిల్లలు కన్న తర్వాత వాళ్ళ దగ్గర బంధువు, ఆ అమ్మాయికి దగ్గర బంధువు 10 సార్లు ఆ వ్యక్తితో మాట్లాడి 2 పిల్లలు కని ఈయన ఒక టీచర్గా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ భార్యాభర్తల్ని డిస్టర్బ్ చేయడానికి మధ్యవర్తిగా ఎంటర్ అయ్యి ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేద్దామని ప్లాన్ చేసి 2 పిల్లల తల్లిని చాలా ఇబ్బంది పెడుతూ ఆ ఎంత చక్కనటువంటి కాపురం చేస్తూ 2 పిల్లలు కన్నటువంటి ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నాతో పర్సనల్గా నాతో చెప్పి ఏడ్చాడు ఆ తమ్ముడు. నేను ఈ యొక్క సంధ్యాకాల సమయంలో యథార్థంగా చెప్తున్న, చేతులెత్తి దండం పెట్టి అలా ఏడిసిన తమ్ముడికి నేను ఒకటే చెప్పాను. ఎక్కువసేపు ఎక్కువ మాటలు నేనేం చెప్పలేదు, ఒకే ఒక మాట చెప్పాను. ఏంటంటే, తమ్ముడు, ఒకవేళ దేవుడిని నువ్వు హత్తుకొని దేవుడిని అమితంగా ప్రేమిస్తే, నీ భార్య కన్నా నీ పిల్లల కన్నా అమితంగా దేవుడిని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నా దేవుడు నీ సమస్యను పరిష్కరిస్తాడు. ఎలా పరిష్కరిస్తాడు? ఒకటే ఆ వ్యక్తికి మారు మనసు కలగచేసి నీ భార్య నీ కుటుంబం వైపు కానీ కన్నెత్తి చూడకన్నా చేస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిన్ను ఇలాగే దుఃఖపెట్టి బాధ పెడుతూ ఏడిపిస్తే మాత్రము ఆ వ్యక్తి భూమి మీద లేకుండా చేస్తాడు. ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా చేస్తాడు. నీకు విరుద్ధమైన ఆయుధం ఏ ఆయుధం వరిదలదని నా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ మాటని నీకు చెప్తున్నాను. నా దేవుడు దమ్మున్న దేవుడు, నా దేవుడు నా సమస్యని, ఎటువంటి కఠోరమైన సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక నేను చెప్తున్నాను, ఈ మాట జరుగుతుందని చెప్పా. చెప్పును వారం రోజులు తిరగకముందే ఆ వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ భార్య తిరిగి వచ్చి ఈ భర్తను ఎత్తుకొని, 2 భార్య భర్తలు ఇప్పుడు జాబులు చేసుకుంటూ ఒకే డిపార్ట్మెంట్లో 2 కలిపి చేస్తున్నారు. సంతోషంగా పిల్లలు చదివించుకొని కుటుంబంగా కట్టబడ్డారు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడు, స్నేహితులారా, తల్లిలారా, తండ్రులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లారా, చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరే కఠోరమైన సమస్యలో ఉన్నా తల్లడిల్లిపోకండి. ఈ 2026లో అడుగు పెడుతున్న మనల్ని, మన బ్రతుకులు మార్చేస్తాడు, మన జీవితాలు మార్చేస్తాడు. మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకున్నాం అండి. అన్ని సమస్యలు పరిష్కరించగల దేవుడి దగ్గరికి వెళ్ళాం. ఈ లోకపు డాక్టర్లు ఏ షుగర్ కానీ, ఏ బీపీతో కానీ, ఏ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నా డోంట్ కేర్, భయపడకండి. అన్ని వ్యాధులకి మందు ఉంది. ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్టీకి ఒక్కో డాక్టర్, ముక్కో డాక్టర్, కనుకో డాక్టర్, చెవికో డాక్టర్, ఒక్కొక్క పార్టీకి ఒక్కో డాక్టర్. నా దేవుడు నా డాక్టరు, అన్ని అవయవాలకి డాక్టర్ అండి. అన్ని అవయవాల్ని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి బలవంతుడిగా ఆరోగ్యవంతుడిగా పరుగులెట్టేటట్టు లేడి పిల్ల వలె సంఖనెత్తుకొని నడిపించే దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. మనం ఎందుకు భయపడాలి? దేవుడి మీద భరోసా పెట్టుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని హత్తుకోవాలి. ఆ తమ్ముడు చచ్చిపోదామని అనుకున్న తమ్ముడు ఈరోజు 12 కాపురాన్ని ఈరోజు నీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ సమస్య ఏదైనా ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నిన్ను బాధ పెడుతున్నారా, నిన్ను శ్రమ పెడుతున్నారా, ఆ శ్రమ పెట్టే వ్యక్తిని నీ వల్ల కాదు, ఆ డబ్బున్న వ్యక్తి, రాజకీయ అండ ఉంది, అండ కొండ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు బట్టి విర్రవీగుతున్నాడా, డోంట్ కేర్. నీ దేవుడు డబ్బున్న వ్యక్తి, రాజకీయాలకి బుద్ధి చెప్పే వ్యక్తి, నీ సమస్యను పటాపంచలో పారిపోయేటట్టు చేయగల సమర్థుని దేవుడు నీ దేవుడు. అటువంటి దేవుడిని నమ్ముకున్నాం కనుక డోంట్ కేర్. చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. బైబిల్ 3 ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 365 రోజులు కూడా ఏం చెప్పాడంటే, భయపడకుడి. మనం భయపడకూడదు. మన దేవుడు మనకు తోడున్నాడు. చూడండి, సంకనెత్తుకున్న బిడ్డ ఆ తల్లి దగ్గర ఉండేటప్పుడు ఆ బిడ్డని నీకు కొడతానంటే ఆ మాట ఏమంటుంది తెలుసా? ఆ బిడ్డ, మా డాడీ నిన్ను చంపేస్తాడు, మా డాడీ నిన్ను కొడతాడు, మా మమ్మీ నిన్ను కొడుతుంది అని ధైర్యంగా ఆ తల్లి దగ్గర ఉండి మురిసిపోద్ది. ఆ తల్లి దగ్గర పులకరించిపోయి మాట్లాడుతుంటుంది.
నాకు డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు. అలాగే నీకు నాకు సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడండి. భయపడవలసిన అవసరం లేదు. ఈ 2026లో గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లోని మీ ఒంట్లో చూస్తారు. ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న ఆ అనారోగ్యం, ఎన్నో రోజుల నుండి బాధ పెడుతున్న ఆ సమస్యని పరిష్కరించి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెంట కుప్పలను బీదలు పైకి లేవనెత్తినట్టుగా మిమ్మల్ని మీ సమాజంలో, మీ గృహంలో, మీ కుటుంబంలో, మీ అన్నదమ్ముల్లో, మీ చుట్టాల బంధువుల్లో మిమ్మల్ని తలగా చేసి ఉన్నతమైన స్థితిలో చేస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఈ మాటలు ముగిస్తున్నాను. ముగించే ముందు మీకు అందరికీ ఒక మాట చెప్తాను ప్రియులారా. యేసు శక్తి సువార్త పరిచర్య, యేసు శక్తి ఈ పరిచర్య ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ ఆయా భాషలు, ఆయా తెగల దగ్గరికి వెళ్ళి ఆ భాష నేర్చుకుని అక్కడ సంఘాలు, ఆ కొండ ప్రజల్ని, అడవి మనుషుల్ని మారుస్తూ అక్కడ సంఘాలు స్థాపిస్తూ నడిపిస్తున్న పరిచర్య. ఈ పరిచర్య ఈ టీవీ చూస్తున్న మీరు, ఈ 2026లో అడుగు పెడుతున్న మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ప్రతి నెల వీరికి ఈ యేసు శక్తి పరిసరికి నేను కానుక పంపిస్తానని ఒక నిర్ణయాన్ని తీసుకొని కానుక పంపించండి. వృద్ధులాశ్రమం అడుకెళ్ళే తోవలో కొత్త వలస దగ్గర వృద్ధులాశ్రమం, శృంగవరంలో వృద్ధులాశ్రమం పెట్టాం. ఆ వృద్ధులాశ్రమం బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర మధ్యస్థంతో లేని వ్యక్తులు తీసుకెళ్ళి వైద్యం చేసి వాళ్ళని మనం పోషించే పరిసర ఇది. కనుక ఈ పరిసరికి ఎక్కడో ఫారినర్ ఎక్కడి నుండో రావు. నాకు ఇంగ్లీష్ అలాంటివి రావు. నాకు కోయి భాష, కొండ భాషలు, ఈ భాషలు నేర్చుకొని దేవుని సేవ చేస్తూ విస్తారంగా పరిగెట్టడమే తప్ప ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించి ఆయనకు కొన్ని సంఘాలు, కొన్ని ఆత్మలు అప్పచెప్పేసి ఆయన పిలిచేటోడు వెళ్ళిపోవడానికి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఏం చెప్పమంటే చెప్పను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిని. నాకు ఆస్తులు, అంతస్తులు ఇవి సంపాదించాలని ఆశ కానీ అవేవి లేదు. నాకున్న 2.5 ఎకరాల భూమి అమ్మేసి దేవుని పరిచర్యకు వచ్చిన గొప్ప దేవుని సేవకుని. కనుక మీరు సహకరించి ఈ సేవని ముందుకి సజీవుడైన దేవుడికి సజీవమైనటువంటి సంఘాలు కట్టి ఆయనకు అప్పచెప్దాం. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ అయా పరిశుద్ధుడు, రక్షకుడైనటువంటి మహాదేవుని నమ్ముకొని నాయన వారి సమస్యలు పరిష్కరించుకునేటట్టు సహాయం చేయండి. ఈ 2025వ సంవత్సరం అంతా ఎటువంటి భయంకర శ్రమలు, కష్టాలు అనుభవించిన 2026లో అడుగు పెడుతున్న ఈ బిడ్డలందరికీ నిండార ఆశీర్వాదాలు, నిండార దీవెనలు. ఆ సమస్యలు మరెన్నడూ కనిపించకన్నా అయా ఎటువంటి కఠోరమైన సమస్యలు ఉన్నా అవన్నీ సమస్యలు ఈ 2025లో పాతిపెట్టి నూతన సంవత్సరంలో నూతన కార్యాలతో, నూతన అద్భుతాలతో వీళ్ళు సరైన తీర్మానం చేసుకుని యేసు శక్తి పరిసరికి విస్తారంగా ధారాళంగా ఇచ్చే మనుషులుగా, ఆ ప్రజలుగా అయా వారి తీర్మానం చేసుకుని ఘనమైన పరిసరి జరిగేటట్టు సహాయం చేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.